విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇది లివర్ క్యాన్సరా? లివర్ క్యాన్సర్. ఇక్కడ వచ్చావు కదా? అవును. ఎప్పుడు వచ్చావు? నేను ఇప్పుడు నెల అయిపోయింది దగ్గర. నెల క్రితం వచ్చావు. ఇది 4వ వారం రావటం. అప్పుడప్పుడు వస్తున్నావు మధ్యలో? సాక్ష్యం ఇవ్వలేదు? సాక్ష్యం ఇవ్వలేదు. ఎట్లా ఇబ్బందిగా ఉన్నావా? పర్వాలేదా? కొంచెం కడుపు నొప్పిగానే ఉంటుంది. కొద్ది నొప్పి. ఇది వరకు బాగా నొప్పిగా ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. అది కొద్దిగా తగ్గింది. అంటే వాటర్ ఏం తీసేవాళ్ళ? వాటర్ ఏం తీయలేదు. కత్తి పెడితే మీరు చనిపోతారు, సర్జరీ ఏమి లేదు నీకు, బ్రతికిన రోజులు మెడిసిన్ వాడటమే. ఊరు ఎక్కడ మీది? ఏ ఊరు? సొంతూరు ఒంగోలు. అయ్యగారు ఒంగోలు. ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్టీ దగ్గర. మీ అక్క ఉన్నారు కదా, ఇక్కడికి ఇప్పుడు 4 సార్లు వచ్చావా? ఇది 4వసారి. అంటే నీ ఇష్టంతో వస్తున్నావా? మేము నా ఇష్టంతో, ఎవరు నాకు చెప్పలేదు. ఇప్పుడు అప్పుడు లాంటి బాధ ఉందా ఇప్పుడు? అప్పుడు బాగా కడుపులో నొప్పి లైట్ గా ఉంటుంది అయ్యగారు, లేదు. పెద్ద కడుపు ఉంది కదా అప్పుడు? అవును, విపరీతమైన కడుపు నొప్పి, విపరీతమైన కూర్చోలేకపోయేవాడిని. పెద్ద కడుపు, విపరీతమైన కడుపు నొప్పి. అవునయ్య. మీ సొంత తమ్ముడేనా? ప్రభు నమ్ముకున్నారా మీరు? లేదా ఈ నమ్ముకున్నాడా? నేను నమ్ముకున్నాను. నీ పేరేంటి? నా పేరు సురేష్. సురేష్. మీ సొంత తమ్ముడా? అప్పుడు ఏమనుకునే వాళ్ళు? ఇప్పుడు మంచిగా ఉన్నాడా లేదా? ఆయన నైట్ 10:30 అయిందంటే పడుకోడయ్యా, అసలు నిద్రపోడు, అసలు నిద్రపోడు. ఇది బాగా ఈ సైడ్ బాగా నొప్పి, పనుకుంటే శక్తులు వచ్చి తొక్కుతున్నట్టు విపరీతమైన. ఇంట్లోకి మరి పిలవచ్చుగా, నువ్వు ఎందుకు వస్తున్నావు? ఒకసారి తఫ్ అయిపోతుంది కదా. డబ్బులు లేవా? పైసలు లేవా? ఒకసారి టీవీ పరిచర్య చేశాను. ఒకసారి చేసి 4 అంటే ఒక నెల క్రితం ఫస్ట్ వారం వచ్చినప్పుడు చేశారు. అదే ఇప్పుడు తొక్కేస్తున్నాయి అవి మిమ్మల్ని పట్టుకుని? లేదు, అది ఇప్పుడు ఏం లేదు, ఫ్రీగానే నిద్రపోతున్నాను నేను. రైస్లో చప్పులు కొట్టండి. ఇప్పుడు అంత ఇబ్బందికరంగా ఉన్నావా లేదా? అంతకేం లేదు. అంత లేదు. అప్పుడు వచ్చినప్పుడు బ్రతుకుతావా లేదా? ఆయాసం అట్లా వచ్చారు. అది మేము ఇప్పుడు గుర్తుపెట్టాను. మాట చెప్తాను. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, నా తమ్ముడు అక్కడ కూర్చొని నిలబడ్డాడు. ఆయన దగ్గర చెయ్యి ఇట్లా ఉంది, మీ చెయ్యి అయిందో ఎవరిదైందో నాకు కనిపించట్లేదు. ప్రభు నమ్మకలేదు కదా నీకు? అర్థం. చెయ్యి అయితే ఉంది, పట్టుకొని ఇట్లా పిసుకుతున్నాడు. ఇప్పుడు మీరు పాట పాడుతుంటే కూడా మీ ముఖం ఏం కనపట్లేదు, మొత్తం పావురాలే కనపడుతుంది, వైట్గా పావురాలు. ఎక్కడ కనపడలేదు నీ ముఖం నాకు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. ఇలాంటి పిల్లలు ఎంతమంది నాన్న నీకు? 2 అబ్బాయిలు అయ్యారు. చూడండి, ఒక బాబుకి 3 సంవత్సరాలు, ఒక బాబుకి 5 సంవత్సరాలు. ఆ చిన్న పిల్లలను పట్టుకుని ఈ కొడుకు ఇంత పెద్దగుండి ఆపరేషన్ చేస్తే నువ్వు చనిపోతావని డాక్టర్లు చెప్తే ఇక్కడ టీవీలో చూసారు? ఎవరని చెప్పారా? టీవీలో చూసాను అయ్యారు. చూసినప్పుడు ఏమనిపించింది? ఇక్కడికి వెళ్ళాలి అనిపించేది. ఆ మెట్రోలో వస్తుంటే ఎల్బీ నగర్ వచ్చేకి నేను రాలేకపోతున్నాను. ప్రతిసారి మా నాన్న గాని, అక్క గాని, అమ్మ గాని ఎవరో ఒకరు తీసుకుని వస్తే బలవంతాన్ని తీసుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడ రావద్దని రాలేకపోతూ ఉండేవాడిని. చూడండి, ఇప్పుడు చూడండి, మాట్లాడుతుంటే చెమట్లు చూడండి ఈయనకి ఎట్లా కారిపోతుంది.
పరిశుద్ధాత్ముడు నాలో నుండి ఈయనకి తాగుతున్నారు కదా, అందుకని ఇది చెమటలు ఇలా కారిపోతున్నాయి. అంటే డెలివరెన్స్, విడుదల. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. ఇక్కడ ఈ కొడుకు, ఈ బాబు, ఈమె భర్త చనిపోయారు. మీ మదర్ వాళ్ళు వచ్చారా? ఏది ఆ మదరు? అమ్మా నువ్వు మదరువేనా? వీళ్ళ భర్త ఇడిచిపెట్టి వెళ్ళిపోయి ఎంతకాలం అయిందా? ఎన్ని సంవత్సరాలు అయింది వీళ్ళ భర్త ఇడిచిపెట్టేసి? 5 సంవత్సరాలు అయింది. ఇడిచిపెట్టి అంటే చనిపోయారు. ఏ ఊరమ్మా మీది సిస్టర్? అది కైకులూరు అయ్యారు. కైకులూరు నుంచి వచ్చారు. అక్కడ హైదరాబాద్ ఫస్ట్ ఇక్కడ వచ్చారు, అప్పుడు మీటింగ్ ఉంటే. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. ఏం జరిగింది? హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం బాధతో వచ్చావు, ఎలాంటి స్థితిలో వచ్చావు, అది చెప్పండి. అయితే నేను 13 సంవత్సరాలుగా నేను ఒక వ్యాధితో బాధపడుతున్నాను. అయితే దానివల్ల నాకు రోజు స్కిన్ ఎలర్జీ వచ్చేది. నాకు రోజు పొద్దున్న సాయంత్రం బెళ్ళేసుకునేదాన్ని. యూరిన్లో ఇన్ఫెక్షన్కి దానికో 3 టాబ్లెట్లు వేసుకునేదాన్ని. ఫస్ట్ యూరిన్లో ఇన్ఫెక్షన్ 1, రెండోది స్కిన్ ఎలర్జీ, దురదలు. ఎన్ని సంవత్సరాలుగా? 13 సంవత్సరాల నుంచి. 13. ఎన్ని టాబ్లెట్లు దానికి? రోజుకు 15 టాబ్లెట్స్ వేసుకునేదాన్ని. 15, 2. మళ్ళీ ఆ టాబ్లెట్స్ వేసుకుంటే వామిటింగ్స్ అయిపోయి ఆ టాబ్లెట్స్ అన్ని పొద్దున్న 15, సాయంత్రం 15 వేసుకునేదాన్ని. అసలు ఆ బిళ్ళలన్నీ వేసుకున్న దాకా మెంటల్ డిప్రెషన్ అనమాట. అస్సలు తలంతా తిరిగేసి తలంతా పట్టేసినట్టుగా. అసలు ఈ స్కిన్ ఎలర్జీకి ఏమో నేను ఏ నాన్ వెజ్ తినేదాన్ని కాదు. అసలు ఒళ్ళంతా నీరసం. నేను ఎలా అయినా బ్రతకాలి అని గుర్రంగూడకి వెళ్ళాక అక్కడ దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. ఎప్పుడైతే నాకు అయ్యగారు ప్రార్థన చేశారో అసలు ఆ రోజు నుంచి నాకు దురద అనేదే లేదు, ఆ దురద అనేదే లేదు, ఇన్ఫెక్షన్ అనేదే లేదు. అసలు నాకు ఒళ్ళంతా మచ్చలుగా ఉండేది. ఆ మచ్చలన్నీ మాయమైపోయినాయి. రోజు అసలు నేను చాలా బ్లాక్ గా వెళ్ళాను అక్కడికి. ఫేస్ ఇట్లా లేదండి, అసలు చాలా బ్లాక్ గా వెళ్ళాను. నీరసమండి. తిండి కూడా తినేదాన్ని కదా అయ్యగారు. అసలు తింటే ఆ దురదకి నేను గోక్కోలేకపోయేదాన్ని అనమాట. అంత దురద. నాకు వెంటనే విడుదల వచ్చింది. బాడీ అంతా ఫ్రీ అయింది. ఇటు కిడ్నీలో పెయిన్ ఉండేది. ఆ కిడ్నీలో పెయిన్ వంగున్నప్పుడు లేచినప్పుడు ఉండేది. ఆ పెయిన్ కూడా తగ్గిపోయింది. నా ఒంటి నిండా రోగాలు నేను సరిగ్గా మైకిస్తే చెప్పలేకపోతున్నాను, కానీ నా ఒంటి నిండా ఉన్న అన్ని బలహీనతలు, అన్ని రోగాలే. అక్కడికి వెళ్ళినాక నేను మొత్తం స్వస్థత పొందుకున్నాను. మళ్ళీ నేను ఎలా అయినా సాక్ష్యం చెప్పాలనుకున్నాను. ఎంత పెద్ద కూతురా? పెద్ద కూతురు అయ్యగారు. అసలు ఆమె కష్టాలు ఏమనుకుంటావు? ఆమె కష్టాలు చూసినప్పుడు చాలా కష్టాలు పడింది అయ్యగారు. వివాహం అయిన తర్వాత ఈ రోగాలతో చాలా ఈ బొడ్డోళ్ళని పెట్టుకుని చాలా బలహీనతలైంది. అత్తగారి ఇంటికాడే ఉంటుంది. అయినా సరే నీ దగ్గరికి వచ్చాము అయ్యగారు. నేను చెప్పిన మాట వల్ల పూర్తి స్వస్థత వచ్చేసింది అయ్యగారు. మాది పెడల దగ్గర, కాకర్లమూడి అయ్యగారు, బందర్ దగ్గర. ఇప్పుడు నీ కూతురు చూస్తే నీకేమనిపిస్తుంది? అసలు అంతా స్వస్థతేనా అయ్యగారు? నాకు చాలా ఆనందంగా ఉంది అయ్యగారు. అసలు ఎక్కడికి కాదు అయ్యగారు. నేను నడవలేకపోయాను. మళ్ళీ అయినా సరే ఇక్కడ ప్రార్థన పెడుతున్నావు అని నేను ఎంత ఉరుకులతో వచ్చేసాను అయ్యగారు ఈరోజు. గట్టిగా అంటే నాకు అర్థమని చెప్తాను పాపం. అయ్యగారు నేను కాకుండా మళ్ళీ ఒక 4 తీసుకొచ్చాను అయ్యగారు. తీసుకొచ్చాను అయ్యగారు. కొన్ని జబ్బులు చెప్పడానికి లేవు. అయితే అలాంటిది ఒక బాధలో ఆమె ఇక కొడుకున్నాడు కదా వెనుకుండ తమ్ముడు, ఆ కొడుకుతో ఇంకేం చచ్చిపోవాలి. అత్తగారింట్లోనే ఉంది ఇప్పుడు కూడా. వాళ్ళ భర్త చనిపోయి కూడా అత్తగారింట్లోనే ఉంది. ఈ కొడుకు ఉన్నాడు. ఇక నేను కూడా చనిపోతాను. ఎందుకంటే నా దగ్గర వచ్చిన బిడ్డ లేదు, ఆవిడ చాలా వీక్గా ఉందన్నట్టు. అసలే రూపమే వేరే ఉంది. మేమంతా గమనించాము, ప్రార్థన చేసాము. అసలు ఇంటికి వెళ్ళగానే ఆమె చెప్తుంది, అంత భోజనం తింటున్నాను నేను అని మళ్ళీ ఫోన్ చేసి చెప్పింది. చాలా ఆనందం అనిపించిందండి. ఇప్పుడు అన్ని భోజనాలు తింటున్నావా? చికెన్ అన్నీ తింటావా? ఓకే, దేవుడికి మహిమ కలుగును గాక. ఈమె చెప్పింది, నా కూతురయ్యా నేనే పంపించాను, అంత మంచిగా అయిపోయిందయ్యా, చాలా ఆనందంగా ఉంది, మీ ప్రోగ్రాం ఎట్లా చూస్తామయ్యా, ఇది పరిస్థితి అని చెప్పి ఎంతో బాధతో అసలు ఆమె జీవితం ఏమైపోద్ది అని చాలా. ఇంకో కూతురు పెళ్ళికుంది, ఇంకో కొడుకు పెళ్ళికున్నాడు, ఈమెకే ఇట్లా అయిపోయింది అని బాధపడుతుంది. భర్త కూడా చనిపోయారంటే ఈమె భర్త, ఆమె భర్త చనిపోయారు. ఈ కుటుంబంలో ఎంత శోధన అంటే ఇప్పుడు ఆ పిల్ల కూడా ఏమైపోతుందో తెలీదు, మళ్ళీ ఆడేమైపోతాడు. అట్లాంటి బాధ ఈ తల్లిలో ఉంది. దేవుడు విడిపించాడని ఆనందం ఉంది. అంతేనా? చెప్పాలనుకోండి చెప్పు. నేను ఇక్కడికి రాకముందు చాలా ప్లేసెస్కి వెళ్ళానండి ప్రార్థనకి. అసలు నాకు ఎక్కడ స్వస్థత దొరకలేదండి.
నాకు స్వస్థత ఇది ఎక్కడన్నా దొరుకుద్దేమో అని చెప్పి ఎంతో వెళ్ళానండి. నేను మజ్జిగన్నమే తినేదాన్ని, ఎందుకంటే కూర అన్నం తింటే నాకు యూరిన్లో మంట, ఇన్ఫెక్షన్ అనమాట. ఆ కూరతో అన్నం తింటే ఇంకా నేను ఒక్క పూట కూర అన్నం తింటే 3 లీటర్లు అలా మజ్జిగ తాగాల్సి వచ్చేది. ఆ భయం వేసి నేను మజ్జిగన్నమే తినేదాన్ని. ఈరోజు ఇలాంటి ఏ సమస్యతో ఉన్నా యేసు మిమ్మల్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? ఈరోజు ఈ చేరున్న ఈ ప్రజలందరూ కూడా స్వస్థత కోసం ఆశగలి ఇక్కడికి వచ్చి ఉన్నారు. టీవీలో ఈ స్వస్థత కార్యక్రమాలు జరగటం మేము లైవ్లో ఇస్తున్నాం. అలాగే ఎంతోమంది వ్యాధితో బాధలతో ఉన్నటువంటి వారు వచ్చి సంపూర్ణమైన స్వస్థత పొందుకుంటున్నారు. ఎంతోమంది వ్యాధులు, ఎంతోమంది బాధలు యేసుక్రీస్తు నామములో సంపూర్ణంగా స్వస్థత కలుగుతున్నాయి. చప్పట్లతో ప్రభువుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి మేము వచ్చినప్పుడు కొంతమంది హాస్పిటల్లో నుంచి మాకు ఫోన్లు చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? వ్యాధి ఏమీ లేదు అని చెప్తున్నారు. రిపోర్ట్లో ఎటువంటి వ్యాధి లేదు. కానీ ఈ వ్యాధి ఇతనిని ఏమి జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఇప్పుడు మాకు ఫోన్లు చేస్తున్నారు. అయ్యా డాక్టర్ గారు కూడా చెప్తున్నారు, ఏమి వ్యాధి ఉందో మాకు తెలవట్లేదు, కానీ ఇక్కడ ఈ పేషెంట్ ఇట్లా ఉన్నారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. పేషెంట్ ఏమాత్రము మార్పు లేదు పేషెంట్లో. మాకు ఫోన్ చేస్తున్నప్పుడు మేము చెప్తున్నాం, దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు స్వస్థపరుస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు బాగు చేస్తాడు. ఆయనకి అసాధ్యమైనది అది లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భంలో యేసు ప్రభువారు కపెర్నహూములోకి వచ్చారు. అక్కడ ఒక అద్భుతం ఏంటంటే, యాయీరు కుమార్తె చనిపోయింది. అప్పుడు ఆమె చనిపోయిన తర్వాత యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు, ఎందుకంటే పాడి అక్కడ సిద్ధమైపోతుంది. పాడి బంధువులు అందరూ వచ్చారు, చనిపోయింది కదా అని అందరూ వచ్చారు. పాడి సిద్ధమైపోతుంది. ఇంకా కొన్ని గంటల్లో తీసుకెళ్ళి ఆమెను సమాధి చేయాలి. అది పరిస్థితి. యేసయ్య అక్కడికి వచ్చేసారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరికీ అది కొద్దిగా అనిపించవచ్చు, ఏంటి చనిపోయింది కదా ఈమె, ఈయన వచ్చి ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ అని చెప్పి. యేసయ్య ఆయన శిష్యులందరూ అక్కడ ఉన్నారు. వారి తల్లిని తండ్రిని తీసుకుని లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఆమె ఏ గదిలో అయితే పడుకుందో అక్కడికి వచ్చారు తల్లిదండ్రులతో సహా. హల్లెలూయా, చెప్పండి గట్టిగా ఆమేన్.
తలితా కుమి అంటే చిన్నదానా లెమ్ము. హల్లెలూయా. ఆ చిన్నది లేచింది, కళ్ళు తెరిచింది, తుమ్మింది. ఆమేన్. హల్లెలూయా. సజీవురాలుగా తల్లిదండ్రులకు అప్పగించారు. బంధువులు స్నేహితులు అందరూ చూశారు. అక్కడ ఎంతో ఆశ్చర్యం. ఆ తర్వాత మరలా యేసుప్రభు వచ్చినప్పుడు ఒక వ్యక్తి పక్షవాతంతో ఉన్నాడు. పక్షవాతం అంటే పక్షవాతం తెలుసు కదా అందరికి. పక్షవాతం, పెరాలసిస్. పక్షవాతంతో ఉన్న అతను, కొంతమంది ఏం చేశారంటే ఈయనను బాగు చేస్తారని ఆయనను తీసుకురొచ్చి ఆ ఇంటి యజమాని అడిగారు. ఎందుకంటే యేసుప్రభు వచ్చారని తెలిసినప్పుడు అంతా జనము, వాకిలి, ఆ గల్లీ అంతా జనం ఫుల్గా ఉన్నారు. అక్కడ అద్భుతం జరిగింది కదా ఆయనను చూడటానికి. ఆ ఇంటి యజమాని అడిగి ఆయనను, ఒక పక్షవాతం కలిగిన వ్యక్తిని, ఆ పైన కప్పు విప్పి అక్కడ తాళతో పరుపుతో పాటుగా యేసు ఉన్న ఆ గదిలోనికి ఆయన దింపారు. యేసు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి వారి విశ్వాసాన్ని చూసి అతనితో చెప్తారు, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు లేచి నడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన అప్పుడే పరుపు తీసుకుని బయటికి పరుగును వచ్చేసారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యములో ఇలా ఉంది, మరణము తప్పించుట యెహోవా వశమై ఉంది. హల్లెలూయా. మరణం తప్పించుట ఎవరి వశమై ఉన్నది? యెహోవా వశమై ఉంది. ఈరోజు ఎంతోమంది మరణ సమస్యల్లో ఉండి, మరణ పడకలో ఉండి, హైదరాబాద్లో యేసు ఆశ్చర్యపురం ఎల్బీనగర్ దగ్గర ఉన్న గుర్రంగూడకు వస్తున్నారు. ఆక్సిజన్తో వస్తున్నారు, కుర్చీల్లో వస్తున్నారు. దేవుడు వారిని స్వస్థపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నెల మొదటి బుధవారము ఈ స్థలంలోకి మేము వస్తూ ఉన్నాం. దేవుడు ఇక్కడ కూడా ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక వ్యక్తి, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ఈ మాటను నేను మీతో చెప్తున్నాను, దాన్ని గుర్తుపెట్టుకోండి. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఒక మనిషి యొక్క దోషమును గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకవేళ దేవుడు ఒక మనిషి యొక్క దోషాన్ని చూసినట్లయితే ఇక్కడ ఎవరు కూడా నిలవలేరండి. ఆయన కృప చేత మాత్రమే ఈరోజు మనలను ఆయన స్వస్థపరచగలుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎలాంటి వారమైనా మనల్ని ఆయన క్షమించగలుగుతున్నాడు. మనం ఎలాంటి వారైనా మనల్ని ఆయన ప్రేమించగలుగుతున్నాడు. మనం ఎన్ని దోషాలు, ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు చేసినా ఆయన క్షమించగలుగుతున్నాడు. దయచేసి నేను కార్యక్రమాలకు వెళ్ళిపోతా. మీకు నేను నాకంటే బాగా వాక్యాలు చెప్పిన వాళ్ళు తెలుసు. స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. అక్కడ ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా మీ హృదయాన్ని, మీ చేతి ఇక్కడ పెట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను క్షమించండి నాయన, నా పాపాలను క్షమించండి, నా దోషాలను క్షమించండి అని ఒకసారి చిన్న మాట, అంతే, ఎక్కువద్దు. కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. చిన్న మాట మీరు చెప్పండి. చిన్న కండ్లు మూసుకోనండి, మీరు చెప్పండి. ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యములు చేయటానికి ఇష్టపడుతున్నాడు. సంపూర్ణంగా ఆయన కార్యము చేస్తాడు. ప్రభువా మరోసారి ప్రార్థిస్తున్నాం. ప్రజలనైనా దాసుడుని దాసుడు, అలాగే ప్రభువా స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు నాయన, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఇక్కడున్న ప్రజలందరినీ కూడా జ్ఞాపం చేసుకుని నీవే బలపరిచి అద్భుతాన్ని చేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును.
స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది మరణము తప్పించుట యెహోవా వశం. అనండి గట్టిగా, బైబిల్లో ఉంది మరణము తప్పించుట యెహోవా వశం. హల్లెలూయా. ఎంతమంది దేవుడు మరణాలు తప్పిస్తున్నాడు. యేసు ఆశ్చర్యపరం. ఈ స్వస్థత శాలు అంటే డాక్టర్లు చెప్తారు తీసుకోండి, ఇక వద్దు, ఈయన అవసరం లేదు, 2 రోజులు మీ ఇంట్లో ఉంటే అందరిని చూస్తాడు అని. ఈయన కూడా అదే పరిస్థితి. ఏమీ లేదండి. ఇక్కడికి వచ్చిన 2-3 వారాల క్రితం వచ్చారు. శరీరంలో ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. హల్లెలూయా. ఏం పేరండి? వెంకటేశ్వర. అసలు ఏమనుకున్నావు నువ్వు? ఫస్ట్ అయితే ఇంత ముందు చాలా అయిందండి, 9 నెలలు రావచ్చింది మామూలు జబ్బు వచ్చి 9 నెలలు అయింది. ఏ ఊరి మీది? ఖమ్మం ఊర్లో. ఖమ్మం జిల్లా ఊరు దిద్దిపూడి అండి, వైరా దగ్గర. అప్పుడు ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ఇంత ముందు ఒకసారి వచ్చాను, 5వ తారీఖు. ఇదే నెల మధ్యలో కొద్దిగా ఇంటికాడ ఇబ్బంది అయ్యి రాలేదు. 5వ తారీఖు వచ్చాను. 5వ తారీఖా? ఏ పరిస్థితులు తీసుకొచ్చారు ఇక్కడ మీ నాన్నగారిని? నడవలేని పరిస్థితి. ఇప్పుడు నడుస్తున్నాడా? పర్లేదండి. తిండి ఏమైనా తింటున్నాడా? తింటున్నారండి. తిండి అప్పుడు తిండి లేదా? ఎన్నాళ్ళైంది తిండి తినక మీ నాన్న? 1 నెల అవుతుంది. 4 రోజులు తినలేదు. ఎట్లా ఉన్నారంటే అసలు ఇక మాంసం కూడా లేదు ఈయనకి. అసలు నీకు నమ్మకం ఉందా? ఇక్కడికి వచ్చావు కదా, ఎత్తుకొచ్చారు, తిండి లేదు. ఇంకా ప్రాబ్లం ఏమేమి ఉన్నాయి? లేదండి, ఇంటి నొప్పి ఒకటేను, నడుము నొప్పి 2 క్యాన్సర్ గడ్డ పోయిందా? నేను ఈయన ఎలాంటి పొజిషన్ అంటే వీళ్ళందరూ వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, కనీసం కాను కూడా వేసుకుంటలేదు, అక్కడే ఉన్నారు. అంటే అంత గ్యారెంటీ లేని మనిషి. ఒకవేళ గ్యారెంటీ లేకపోతే బతికించలేకపోతే నేను కానుక కూడా వద్దంటాను. ఒక కానుకితే 1,00,000 మంది చూస్తారా, అది వేరే విషయము. నేను అందరికీ ప్రార్థన చేస్తున్నా, స్వస్థతలు జరుగుతున్నాయి, చూస్తున్నారు. ఈయనైతే శవంలాగా తీసుకొచ్చారు, ఊపిరే ఉంది, ప్రాణమే ఉంది, అంతే. మనిషికి తిండి నీళ్ళు గీళ్ళు ఏమీ లేవు. ఇక్కడేమో లివర్ మీద గెడ్డ అన్నారు. లివర్ మీద ఇది ఎక్కడ గెడ్డ? ఇక్కడ గెడ్డ అన్నారు. ఇదేదో క్యాన్సర్ అయ్యన్నా. నేను అన్న ఇలాగైనా పెద్ద అయినా వెంకటేశ్వరరావు అయినా మీ పేరు? నాది క్యాన్సర్ బాధ్యత నాది. ఇక్కడ ఎవరికైనా క్యాన్సర్ ఉంటే అది నాదే బాధ్యత. అర్థమైందా? తిండి కూడా తినరు కొంతమంది, క్యాన్సర్ ఉన్న వాళ్ళు తిండి తినరు. తినకపోయినప్పుడు ఏమైంది, వీక్ అయిపోతారు. అప్పుడు నేను ఎక్కువగా ఏం చేయలేను. దాని విధానం ఉంటుంది, నాకు తెలుస్తుంది. ఒక కానుక వేసుకోండి, నాది బాధ్యత. నా పరిస్థితులు ఎట్లున్నాయో తెలియదు. ఎందుకంటే 1 సంవత్సరాలుగా ఎక్కువగా తిరుగుతున్నారు కాబట్టి ఇంట్లో పరిస్థితులు ఎట్లుంటాయి, డబ్బు ఉంటుంది లేకపోతే అన్నీ ఆలోచిస్తాను నేను. వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా అని జోబులు పెట్టుకొని వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి నేను ఇచ్చాను. దానికి లెక్కలు ఉంటాయి. ఇక్కడ కానుక ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈయన కానుక చేసుకున్న వెంటనే చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి, మళ్ళీ రండి, బాగైపోతాడు. క్యాన్సర్ నాది బాధ్యత. మళ్ళీ ఏమన్నా మందులు వేసుకున్నారా? అవసరం లేదే. చప్పలు కొట్టండి గట్టిగా. అసలు సరిగ్గా కొడతలేదు బ్రదర్, చేతులు అది పెట్టుకోదు. అసలు ఆ మనిషిని ఎత్తుకుని వచ్చి శవాన్ని పడుకోబెట్టినట్టుగా పడుకోబెట్టారండి. ఏమీ లేదు. 9 నెలలుగా ఉన్న ప్రాబ్లం. ఇక్కడ గెడ్డ, ఈ కడుపులో నొప్పి, మోషన్స్ అవ్వట్లేదా? అవుతున్నాయా? ఏదో ఇప్పుడు అవుతున్నాయి. అప్పుడు ప్రాబ్లం లేదు, మోషన్ కూడా లేదు, మోషన్ అవ్వట్లేదు, అన్నం లేదు, మోక్షం లేదు, మనిషికి ఒంట్లో శక్తి లేదు, 2ది క్యాన్సరు, ఆ పైన గెడ్డ. నేను ఆ చేతితో కూడా పట్టుకున్నాను వెంకటేశ్వర గారు, మిమ్మల్ని పడుకున్నవాడు పడుకున్నట్లు లేపేశాను. అప్పటికప్పుడే శక్తి వచ్చేసింది దానికి. చెప్పలు పడుకున్నవాడు పడుకున్నాడే. ధైర్యం వచ్చింది వెంకటేశ్వర గారికి. వాళ్ళ కుమారుడు సొంత మేనగోళ్ళని పెళ్లి చేసుకున్నారా? సొంత మేనగోళ్ళకి వచ్చింది ధైర్యం. నిజంగా ఈ నెల ఫస్ట్ అంటే ఇంచుమించి వాళ్ళ 4 వారాల క్రితం వచ్చిన మనిషి ఇవాళ ఎంత తేలిగ్గా నడవటం, ఎంత ఈజీగా స్వస్థత పొందుకుంటూ, ఎటువంటి మెడిసిన్ లేకుండా. మేము చెప్తాము, మీకు నమ్మకం ఉంటే, మా మాట వినేటట్టుకుంటే
మెడిసిన్ వేసుకునేటట్టుకైతే ఇక్కడికి రావద్దనే చెప్తాం. లేదు 4th స్టేజ్ క్యాన్సర్ విషయం చెప్తున్నా. నమ్మకం లేకపోతే ఇక్కడికి రావద్దు. మేము ఇక్కడికి వచ్చి కూడా మందులు వేసుకుంటామంటే మీరు రాకుండా ఉండడం మంచిది, అసలు ఇక్కడ ఏ కానికి ఇవ్వకుండా ఉండడం మంచిది. వచ్చారు వెళ్ళిపోండి అంతే. ఈరోజు తండ్రి ఇచ్చిన అద్భుతం, ఆయన కృప, ఇంత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాయి. మరణమును మన తండ్రి జయించాడు. ఆయన బిడ్డలు కూడా అలాంటి అవకాశం ఇస్తున్నాడు. ఈ ఆశ్చర్యపరంలో ఈ జరుగుతున్న ఈ స్వస్థతలను బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు. వెంకటేశ్వర గారు ఏమంటున్నారు మీ ఊరు నేను చూసి? ఇప్పుడు మంచిగా ఉన్నారండి. ఇక్కడ ఏ శాస్త్రం ఉందని చెప్పా వాళ్ళకే, మీ ఆవిడ ఎవరికి చెప్పట్లేదు అంటే అర్థమైందా? ఇది న్యాచురల్ పవర్. సభలు కొట్టండి గట్టిగా. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. కాలు కూడా ఇది ఇలా తీసుకెళ్ళిపోయాడు కదా, ఇలా ఇలా దగ్గరికి లెక్క పక్షవాతం లెక్క. ఎన్ని బాధలండి ఒక్క మనిషికి, ఎన్ని బాధలు చూడండి. తండ్రే ఇక్కడికి లేకపోతే పక్షవాతానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, క్యాన్సర్కి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, వీటికో డాక్టర్, ఆటకో డాక్టర్లు, ఎంతమంది డాక్టర్లు. ఇక్కడ ఒకటే డాక్టర్ వేస్తాయి చప్పలు కొట్టండి. ఇక లేనే లేదు భయం. ఆమె జాగ్రత్త. బాగుండాడు, నడుతున్నాడు, నడక కాలు కూడా వేయలేడు, గడగడ గడగడ ఆడిపోతాడు, గడగడ గడగడ ఆడిపోతాడు, కాలు వేయలేడు. నీకు ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చావో, ప్రార్థన చేసావో, పేసగా తీసుకెళ్తా కళా కడా నడిచేసాడు. నడిచేట్టు అడుగు కూడా వేసేవాడు కాదు. మనం పట్టుకుంటా అన్న నాకు భయం వేస్తుంది నడవటానికి. నడుచుకోపో ఎలో చప్పలు కొట్టండి గట్టిగా. వెంకటేశ్వరరావు, నర్సరావుపేట. పక్షవాతం వచ్చిందా? వచ్చిందండి. మీకేమైతాడైనా? మా భర్త అండి. భర్త ఎందుకలమైంది పక్షవాతం వచ్చి? పిడిసిలాగా వచ్చిందండి. కరోనా అప్పుడు, రెండో కరోనా అప్పుడు వచ్చింది. ఫిట్స్ ఉందా ఇప్పుడు? అసలు లేదు, ఆ రోజు వస్తమే. ఓకే, అయిపోయింది. పక్షవాతం, నరాల బలహీనత, ఏంటి అది, తల గుచ్చుకున్న, ఒళ్ళంతా గుచ్చుకున్నట్టు, ఒళ్ళు ముళ్ళు గుచ్చుకున్నట్టు. పసిపిల్లవాడుగా ఉంటుందా? శరీరం అంతా మెతక, ఇటు పట్టుకోలేము, నొప్పి. ఆయన ఒళ్ళంతా నొప్పి, ముళ్ళు గుచ్చినట్టు ఉంటుందా? వెంకటేశ్వరరావు ఏం పని చేసావేంటి? ఏం పని చేస్తావు? పొలం పనా? ఇప్పుడు మాట కూడా రావట్లేదుగా. పెద్దగా మాట్లాడలేకపోతున్నాడు. మాటలు వస్తాయి కానీ పెద్దగా మాట్లాడు. ఏంది అట్లా అంటావు? అట్లా అన్నావేంటి? పట్టుకోండి ఆయన్ని. చూడు నన్ను చూడు వెంకటేశ్వరరావు, భయపడుతున్నావు ఎందుకయా? ఏమైంది? మాట రావట్లేదా? ఆమె ఆగు వెంకటేశ్వరరావు, నీకు మాట రావాలి కదా. ఆమె థ్యాంక్ యూ. హల్లెలూయా. ఆమె పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం. యేసు నామములో లేపు, కాళ్ళు లేపు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది అరికాలు ఓకే. యేసు నామములో. వెంకటేశ్వరరావు నీ పేరు? ఆమేన్. చూడు యేసయ్యను. రా వెళ్ళిపోతున్నాడు. నడు నడు. చప్పట్లు కొట్టండి అందరూ. కాలు తీసి ఇట్లా లేయి, పాలు పైకి లేపుతున్నాయి. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం, స్తోత్రం నీకు స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. ఇక నడుచుకోపో. ఎలో చప్పట్లు కొట్టండి గట్టిగా.
చెప్పమ్మా, ఏంటి మీ ఆయన సంగతి? 4-5 సంవత్సరం బాబు నడవక నడవక ఒంటరిగా నడిచేస్తున్నాడా? యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పు, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఆయనకి? నాకు ఇద్దరు ఆడపిల్ల. ఏడు మగ పిల్లడేడి? రాళ్ళ తమ్ముడిని తెచ్చాను. ఈ సొంత తమ్ముడా? రావాయా బాబు రా. ఏంటి మీ బావా? బావా నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావా లేదా? ఓకేనా మీ బావా? అంటే ఎంతకాలం అయింది ఇట్లా మొత్తం మంచంలోకి వెళ్ళిపోయి? కనీసం 5 సంవత్సరాల నుండి. 5 సంవత్సరాలుగా నడవడం మనిషి సబ్బట్లో. రెండోసారి కరోనా వచ్చిన కాడి నుండి 2 ఏళ్ళు అట్టట్ట లేచాడు. 3 సంవత్సరాల నుండి లేవట్లా. ఆ అన్నం కూడా మనమే పెట్టేవాళ్ళు మంచం మీద ఉంటే. అన్నం కూడా నువ్వేనా? వెంకటేశ్వర చేతుల పైకి ఎత్తు. ఇప్పుడు చెయ్యి కూడా పాపం ఇట్లా ఇలా ఉంది, లేగట్లేదు. ఆయనకి 5 సంవత్సరాల నుంచి బాధేనండి. మేము వస్తాం సైతాన్ని రానివ్వలేదు సంవత్సరం నుంచి. ఇక అవన్నీ వదిలే. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు. జరిగిందండి. బాగుండాడు బాబు, బాగుండాడు. నడుతున్నాడు, నడక కాలు కూడా వేయలేడు. గడగడ గడగడ ఆడిపోతాడు. గడగడ గడగడ ఆడిపోతాడు. కాలు వేయలేడు. నీకు ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వచ్చావో ప్రార్థన చేసావో పేసగా తీసుకెళ్తా గడా గడా నడిచేసాడు. ఇప్పుడు ఇందో అక్కడ వచ్చి ప్రార్థన చేస్తున్నావు. మీరు స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేసినాక పేస వస్తాయంటే వెళ్ళాం. వెళ్తే అప్పుడు నడవలేదా? నడిచేట్టు అడుగు కూడా వేసేవాడు కాదు. మనం పట్టుకుంటా అన్న నాకు భయం వేస్తుంది నడవనని. నడవటానికి ఓకే. మీరు మాట్లాడకండి, ఏడోకు. స్టక్ అయిందా? ఎస్ఐ బాగు చేస్తాడు. వెంకటేశ్వరరావు చర్చికి వెళ్ళేవాడు నువ్వు? వెళ్తావా? ఓకే ఓకే. గ్యాస్ ఉందా? అది కూడా తీసేస్తా, ఏం కాదు. కుర్రోడు ఆగట్లేదేంటి మీ ఆయన? ఏం సంగతి? నవ్వుతో మాట్లాడిపోయింది. నడవలేకపోతున్నాడు కదా, శక్తి వచ్చింది కదా, నాకు ధైర్యం వచ్చింది బాబా. ధైర్యం వచ్చిందా? మాట్లాడలేకపోతున్నది ఈ సంతోషం వద్దు కదా, నాకు కోపం వచ్చేస్తుంది. వెంకటేశ్వర గారు మాట వస్తుందా? హలో 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 కాదు, మై టెస్టింగ్లు కదా. అక్కడ చెప్పు, ఎట్లా ఉన్నావు? మంచిగా అనిపిస్తుందా? చేతులు పైకెత్తు. ఆమేన్. అట్లా ఇవి ఇప్పుడు ఇది చెయ్యా ఇలా లేపలేస్తున్నాడు. ఎట్లా పెట్టాడు? ఇప్పుడు లేపాడా? లేపాడా? అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. వెంకటేశ్వర గారు మీరు చప్పట్లు కొట్టండి. వెంకటేశ్వర గారు చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఇంకా ప్రార్థన ఉంది ఈయనకి, అవి అయిపోలేదు. మీరు చూస్తారు. ఇదేంటి ఆ సొక్కలు లేవా నీకేంటి? ఏంటి చక్కా దొడుకుంటూ ఉండదండి, ముళ్ళు గుచ్చుకున్నట్టే. ఇప్పుడు తగ్గిపోయింది. ముళ్ళు ఉన్నాయా అడుగు? ఉన్నాయా వెంకటేశ్వర? ముళ్ళు ఉన్నాయి ఇప్పుడు? గుచ్చుకుంటున్నాయా? చప్పట్లు కొట్టేది ఇది ఆయన తలలో కానీ ఈ శరీరంలో కానీ ముళ్ళు గుచ్చినట్టు ఉంటుందంట. అందుకే సొక్కై లేదు అంట ఈయనకి. తలలో అంతా తగ్గిపోతున్నాయి. ఇక్కడ వచ్చామా నిన్ను డైరెక్ట్గా ముట్టుకున్నాయా? నేను ఎవరు ముట్టుకోలే. ఎంత అదృష్టవంతుడు చూడు నువ్వు. చప్పట్లు కొట్టండి గట్టిగా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రైజ్ లార్డ్ అండి. సాయి చెప్పమ్మా. అయ్యో ఓకే, ప్రార్థన చేస్తా. అమ్మకి అయ్యా లైవ్ చూస్తున్నారు అప్పుడు. సరే ఇవ్వండి మమ్మీకి. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. రోజు వస్తుంది లైవ్ చూస్తున్నారా? రోజు 3 గంటల నుంచి 4 గంటల వరకు వస్తుంది చూడండి. ఇదే ఇప్పుడు మీరు లైవ్ టీవీలో వస్తుంది కదా. సరే కళ్ళు మూసుకోమ్మా, ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం నాయన. ప్రియ సోదరి మరి
సమత విషయంలో ప్రార్థిస్తున్న బిడ్డ మరి కాళ్ళన్నీ పుచ్చిపోయి ఎంతో భయంకరమైన శోధనలో ఉన్నప్పుడు మీ దాసు పంపించి విడుదలపరచు నాయన. అపవాది అప్పుడప్పుడు ఆ బిడ్డను శోధించి బలహీనపరుస్తుండగా మీ గాయపడాస్తంతో ఆ బిడ్డను ముట్టి విడుదలపరచండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. ఓకే ఓకే, సరే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. లైవ్ ఉంది, లైవ్లో వస్తున్నాం. ఓకే, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ప్రభుకే చెల్లును గాక. హల్లెలూయా. స్తోత్రం. హలో హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. చెప్పండి అమ్మా. ఎక్కడ మీరు ఏ ఊరమ్మా? మీది ఏ ఊరు? మచిలీపట్నమా? స్తోత్రములు ప్రీతల్లి సోదరి మచిలీపట్నం నుంచి ఫోన్ చేస్తున్నారు. మీ గాయపడిన స్తోత్రం ముట్టండి. ఏ శోధకుడ బిడ్డ శోధించిన యేసు నామములో విడుదల కలుగాక. ఆమేన్. వీలుంటే హైదరాబాద్లో స్వస్థత ప్రార్థన జరుగుతుందమ్మా. క్యాన్సర్ ఉంటే రండి, అది 4th స్టేజ్ అయినా కూడా తగ్గిపోద్ది, సరేనా? దయచేసి మరోసారి చెప్తున్నా, ఎంతోమంది బెడ్లో క్యాన్సర్తో బాధపడుతున్నారు. 4th స్టేజ్ అంటే చనిపోతారని అర్థం కదా. అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి విడుదల పొందారు. యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్టర్ చూడండి, ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో. చనిపోతారు అన్నవాళ్ళు బతుకుతున్నారు. హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏమైంది? నేనే మాట్లాడుతానమ్మా, చెప్పండి. ప్రార్థన చేయండి. నాకు ఇంట్లో వాడట్లేదు, కొంచెం చెవంత ఇన్ఫెక్షన్ అయింది. తర్వాత ఏమో మా జీతన్న పాపకేమో వివాహానికి రాలేదు, అదే ధర్మంలో మెన్సెన్స్ రాలేదండి. సరే, స్తోత్రం. తల్లిగారిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఏ శోధనలు అయితే ఉన్నాయో అన్ని యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభుకి చెల్లును గాక. మరి చాలామంది బిడ్డలు ఎంతో నిరాశతో ఉన్న బిడ్డలకి ఎంతో చక్కటి విడుదల ఇది. గొప్ప దేవుని నామంలో ఆయన సన్నిధిలో మరి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం, ఇది గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి మరి ఎన్నో మరి ఎంతోమంది బిడ్డలు ఫోన్ ద్వారా మాట్లాడారు. వారందరికీ వందనాలు. బలహీనలై ఉంటే మీరు వచ్చేయండి, విడుదల పొందండి. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. ఒళ్ళంతా తిరిగిపోయి తల తిరిగిపోతుందండి. ఎప్పటి నుంచి ఎలాగ అవుతుంది మీకు? 2-3 నెలల నుంచి. ఏ ఊరండి మీది? ఏ ఊరు? ఓ ప్రభువా, నీ కుమారుని దాసుని బట్టి ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేయండి. బేమారు నుంచి ఫోన్ చేయాలి, ఆ శోధనలే ఉన్న తొలగించున్న యేసునామములో. ఆమేన్. రైట్, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ. ప్రతి శనివారం కూడా యేసువాసపురం గుర్రంగూడ హైదరాబాద్లో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. ఎలాంటి వ్యాధులైనా, ఎన్ని సంవత్సరాలుగా బాధలు అనుభవిస్తున్నా ఇక్కడికి రండి, విడుదల పొందండి యేసు నామములో. ఆమేన్. హలో హలో అమ్మా, చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? స్తోత్రం. ప్రీతాలు గారి గొంతుకు సమస్యను తొలగించి పూర్తి విడుదల ఇవ్వండి యేసునామములో. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హలో, వందనాలయ్యా, చెప్పండి. గుంటూరు నుంచి చేస్తున్నాం అయ్యారు. మా ఆడవాళ్ళకి, మా భార్యకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అయ్యారు. చూపిస్తున్నాము, మందులు వస్తున్నాం అయ్యారు. వద్దు వద్దు వద్దు, ఇక్కడికి రండి, మంచిగా తగ్గిపోతుంది. శనివారం స్వస్థత ప్రాంతానికి రండి. లేదండి, గుంటూరులో పెడతలేదు ఇప్పుడు. అసలు గుంటూరులో ప్రోగ్రాం పెడతలేదు, దయచేసి గమనించండి. గుంటూరులో ప్రోగ్రాం లేదు, ఓకేనా?
స్తోత్రం. మీకు వీలుంటే వచ్చేసాను నేను. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర వీళ్ళు ఉన్న వాళ్ళు రండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమె వీళ్ళ వారి యొక్క మంచి ఆరోగ్య శక్తిని బాగుంది. ఏ శోధన తొలగించండి. దయచేసి గమనించండి, ప్రతి శనివారము యేసు ఆశ్రమం గుర్రం కూడా ఎల్బీ నగర్ స్వస్థత ప్రార్థన జరుగుతుంది. హలో హలో హలో, ప్రైజ్ లాడండి. తెనాలిగా చెప్పండి. మాట్లాడుతుంది. అవును బ్రదర్, ఏమైంది మీకు అది చెప్పండి. వందనాలయ్యా. నేను ఆపరేషన్ చేశాను. ఎంత నొప్పులు ఉంటే ఉల్లంత నొప్పులు వచ్చే వారం వస్తామని అడితే రండి, వద్దు నొప్పులన్నీ వేస్తున్నాం. ఆపరేషన్ ఎంతకాలం అయింది? ఆపరేషన్ అయ్యి ఎంతకాలం అయింది? 5-6 నెలలు. ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయా? ఓకే, స్తోత్రం నాయన. మీ ప్రిదాసులు ఆపరేషన్తో బాధపడుతున్నారు. ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకోవటానికి ఆ నొప్పులు తొలగించడం సాయం చేయండి. మీ చేతి మీద రేపు ఏదైనా వాళ్ళు వచ్చి నేను కనపరచాలి సాయం చేయండి యేసునామములో. ఆమె ఆమె. మరి ఎన్నో యేసు ఆశ్చర్యపరులు జరిగే స్వస్థత కార్యాలను మీకు చూపించడానికి మేము సంతోషపడుతున్నాం. అయితే ఈ ముగింపులోకి వచ్చి ఉన్నాం. దయచేసి బ్రేక్ లేదండి, చిన్న ప్రార్థన చేస్తాను. హలో, విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. మీరు ఎక్కడి నుంచి? అనంతపురం అండి. మా హస్బెండ్. మీ హస్బెండ్ అంటే నీది ఎక్కడ? ఇక్కడ మా విజయవాడ దగ్గరలో మూలపాడు మాది, అమ్మోళ్ళది. మా హస్బెండ్ మాది అనంతపురం. హస్బెండ్ ఎన్ని రోజులు ఉన్నప్పుడు హాస్పిటల్లో? 1 year నుండి ప్రాబ్లం అండి. హాస్పిటల్కి వెళ్ళాము, ఒక రోజు ఉన్నాము. 2వ రోజుకి మీకు ఫోన్ చేయించుకున్నాము. నెక్స్ట్ డే పంపించేశారండి ఇంటికి. మీరు మాది చూస్తారు? మీ ప్రోగ్రామ్ టీవీలో చూస్తామండి ప్రతిరోజు. మీ భర్తనా మీరా? మేమే చూస్తామండి, మా హస్బెండ్ మేము చూస్తాం. దయచేసి గమనించండి. ఇలా ఫోటోలు పంపించండి పిల్లలకి. మీ ఫోటోలు చూపిస్తారా? ఫోటోలు దాంట్లో ఎంత భయంకరంగా ఉన్నాడంటే లివర్ పాడైపోయింది, కాళ్ళన్నీ పుండ్లండి, కాళ్ళు లివర్ పాడైంది కానీ కాళ్ళు అంతా ఏంటి అట్లా అయిపోయినాయి. అది కెమెరా కాడ పెట్టవచ్చు, కెమెరా కాడ నుంచి చూపించవచ్చు. సెల్ ఇవ్వండి. అదేంటి అసలు కడుపు ఉబ్బిపోయి రాయిలాగా గట్టిగా అయిపోయిందండి. కడుపు ఉబ్బిపోయింది, గట్టిగా రాయిలాగా అయింది. మీరు ప్రేయర్ చేసిన తర్వాత ప్రేయర్ ఆయిల్ రాసుకొని వాటర్ తాగినాక అది మెత్తగా అయిపోయి యూరిన్కి వెళ్ళిపోయి. ఫోన్లోనే అనంతపురంలో ఉన్నాడు. అనంతపురంలో ఉన్నారు. నేను కారులో ఉన్నాను, డ్రైవింగ్లో ఉన్నాను. హల్లెలూయా. ఈమె ఫోన్లు చేస్తూ ఉంటే మా వాళ్ళు అన్నారు స్పాన్సర్ చెయ్యండి, అప్పుడే ప్రార్థన చేస్తారు, చేయడం చెప్పి అంతే. మొక్కమొట్టలో చెప్పాలి, మాకేం భయం లేదు. చెప్పండి. టీవీ స్పాన్సర్ చేసుకోండి, విడుదల కలుగుతుంది, మీకు బాగవుతారని చెప్పారు. చెప్పారా? మాకు వెంటనే చేసుకో. ఏమని మనసులోకి ఏమనిపించింది? పాస్టర్ గారు దొంగ పాస్టర్ గారు. నిజంగా ఈ పాస్టర్ డబ్బులు అడుగుతాడు. అందరు పాస్టర్లు అయితే ఏమి ఇవ్వకపోయినా ప్రార్థన చేస్తారు, స్పాన్సర్ చేయి అక్కడ విడుదల పొంది అంటారు మా వాళ్ళు. దీనికి చాలా మందికి వచ్చేస్తుంది కోపం. బాబో ఇక కానుక చెయ్యి నీకు విడుదల వస్తుంది అంటారు. 10,000 20,000 ఏంది? ఏమైనా పాస్ట్ అయినా దొంగ పాస్టరా, డబ్బులు పాస్టరా ఏంటినా అని తెలవని వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటారంటే ఈ దొంగ పాస్టర్ కాకపోతే ఈయన, ఇప్పుడు మేము ఐసీలో ఉన్నాము, ఈ పాస్టర్ కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గర మళ్ళీ ఓ చిన్న ప్రార్థన కదా, ఏసయ్య తగ్గించు అని చేస్తే అయిపోద్ది కదా. ఈయన దొంగ పాస్టర్ కాకపోతే ఐసీలో కష్టాల్లో ఉన్న మేము ఆ కష్టాలు ఉంటే ఈయన ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాడు, అది ఈయన మంచోడు కాదు అని కొంతమంది సర్లేని పెట్టేస్తారు. మేము ఎందుకు అడుగుతామంటే ఐసీలో ఉన్న నీకు వాడు విడుదల పొందుతాడు, లేచి బస్కిలు కొడతాడు ఐసీలోనే. చప్పట్లు కొట్టండి గట్టిగా. అర్థమైందా? ఐసీలో బైసికల్ కొడతాం ఎక్కడైనా చూసారా? మా యూట్యూబ్లో చూడండి. ఐసీలో బైసికల్ కొడతారు,
ఐసీలో ఉన్నవాడు అంటే కోమలో ఉన్నవాడు లేచి మాతో పాటుగా నడుచుకుంటూ వచ్చేస్తాడు. అప్పటికి వారం కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 5 నెలలు కాదు, 6 నెలలు కాదు, ఆడు ఐసీలో కోమలో ఉన్నవాడు. మేము వెళ్ళాం అక్కడికి, ఫోన్లోనే ప్రభు అద్భుతం చేయి అంటాం సింపుల్గా. ఏమన్నా ఎక్కువసేపు చేసామా? లేదండి. ఏమన్నా మీరు క్రైస్తవులు, అదే యేసుప్రభు నమ్మకం ఎంతకాలం అని చెప్పు? మేము చిన్నప్పటి నుండి వెళ్తాం. చిన్నప్పటి నుంచి క్రైస్తవులు. నాలాంటి భాషను ఇప్పుడు చూసావా అలా మాట్లాడేవాళ్ళని? లేదండి. మీకు అది అనిపిస్తుంది ఇలాంటి పాస్టర్ చూడలేదు, ఈయన చాలా దొంగ పాస్టర్ ఉన్నాడు అనుకుంటా. తెల ఉన్నాడు, తెలిసిన వాళ్ళు ఏమనుకుంటాడు ఈయన నిజమైన సేవ చేస్తున్నాడు, ఏదో ఉందిలే. అమ్మ మేము కూడా టీవీలో చూస్తున్నాం చాలా అద్భుతాలు, మేము చేస్తామని ఐసీయూలో ఉన్నవాళ్ళు స్పాన్సర్ చేస్తారు. చేసి ఐసీలో నుంచి ఆ శ్రమ నుంచి ఆ బాధ నుంచి అసలు ఆడు రాత్రి ఆదివారం రాత్రి అనుకుంటా మీరు నాకు ఫోన్ చేసింది. ఆ రాత్రి నేను కారులో వెళ్తా, ప్రభా వీళ్ళకి అమ్మ నువ్వు ఆగు, కారులో ఉన్నాం, ఇంట్లో వెళ్ళాక నేనే చేస్తానని చెప్పి మొత్తం మీద ఇంటికి వచ్చాక ఫోన్ చేసి ఆ బ్రదర్కి వాటరు ఆయిల్ పెట్టుకున్నట్టు అన్నాడు. మాట ఇందుకు కొంచెం వస్తుంది, తగ్గిపోద్ది ఏం భయపడుకో, ఏసయ్య దీవించు ఆమేన్ చెప్పి తెల్లరు మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది. అప్పుడే అదే ప్రార్థన పడిపోతే రోజుకి ఎంత బిల్లు అవుతుంది అక్కడ? 20,000 అండి. విన్నారా? 5,000 ఇచ్చారు వాళ్ళు, ఎక్కువ కూడా కాదు. అంతేనా? 5,000 మేము వాళ్ళకి దగ్గర తీసుకోవాలి, బాధ ఏం లేదు. మనసును గుర్తుపడతా, మనసును గుర్తుపడతా. 5,000 వాళ్ళ పరిస్థితి ఎట్లా? రోజుకి రూమ్కే 20,000 అంట. ఇంకా మెడిసిన్ అది ఇది. ఆయన బతుకుతాడో లేదా అనేది కూడా భయం. ఇప్పుడు కూడా ఫోన్ చేశాడు పొద్దున్నే, చేస్తే రక్తం తక్కువ ఉంది, గుండు కొట్టుకుందంటే నీ సెకండ్లో పని ఇక్కడికి రాబోయావంటే నేను అనంతపురంలో ఉన్నా అంటాడు. మా భార్య వస్తుందండి. సరే ఎవరు తిప్పలాలే, నన్ను నమ్మండి. ఐసీలో ఉన్నా ఏంటి చచ్చిపోతున్నారని లాస్ట్ స్టేజ్లో ఉంటాయి చూడ, కొంచెం దారంగా చిన్న ప్రాణం ఉన్నా నాకు నమ్మండి, నేను ప్రార్థన చేస్తా, దేవుడి కార్యం చేస్తాడు అంతే. మీరు ఏం బాధపడకండి సిస్టర్, నేను ఉన్నా సిస్టర్. మీ ఆయనకి కొత్త అవయవం వచ్చేస్తుంది అవసరమైతే సిస్టర్, సరేనా? అల్బార్ట్ మీద ఉన్న ప్రభావాన్ని ఈ దేహం నుంచి విడుదల పరుస్తున్నాను. గట్టిగా చెప్పండి సిస్టర్, హ్యాపీగా ఉండండి సిస్టర్, దేవునికి మంచిగా ప్రార్థన చేయండి సిస్టర్, దేవుడు అన్ని చేసేస్తాడు. మీ భర్త కొత్త అవయవాలు దేవుడు నా ద్వారా ఇస్తాడు. చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్. ఒక సహోదరి మార్తమ్మ గారికి నాకు కనపడ్డారు ఎందుకు ఎక్కడో, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకసారి ఇక్కడికి వస్తారా? అదిగో మార్తమ్మ గారు, తమ్ముడు రండి, మీ కుటుంబం అంతా రండి. ఇక్కడికి వచ్చేటప్పుడు మమ్మీ పరిస్థితి ఏంటి ఏందండి? భస్మ తారకకు వెళ్ళారు, 4th స్టేజ్ క్యాన్సర్. థర్డ్ అంటే ఎక్కడొచ్చింది క్యాన్సర్? కడుపులో చుట్టూ గడ్డలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. కడుపు చుట్టూ గడ్డలు, ఇంకా మోషన్ ప్రాబ్లం. అది వినండి, లిటర్కి వెళ్ళే కాడ క్యాన్సర్. అప్పుడు మేము ఎలా తెలుసు మీకు? టీవీ ప్రోగ్రామ్ చూసాం. టీవీలో చూసారే. ఏం పని చేసుకుంటారు మీరు? మాది వ్యాపారం అండి, మార్కెట్లో షాప్ ఉంది. షాపు. ఏ ఊరి మీది? భద్రాచలం అండి. భద్రాచలం మార్కెట్లో షాప్. ఏం షాప్ అది? స్వీట్లు. ఇంటికాడ తయారు చేస్తాం, తర్వాత అందరికీ అమ్ముతారు. అమ్మ కూడా యాక్టివ్గా పనిచేసేది దాంట్లో. అవునండి. డాడీ ఇగో రెండో కొడుకు, పెద్ద కొడుకు అన్నయ్య షాప్ దగ్గర షాప్లో ఉన్నారు. వీళ్ళు విశ్వాసంతో వచ్చారు. అమ్మ పరిస్థితి ఏంటంటే ఆ రోజు ఇక్కడికి ఇలా వచ్చారు, వీళ్ళకి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చింది? వాళ్ళకి కాల్ చేస్తాం వెళ్ళిపో, 1 వీక్లో కాల్ చేస్తాం వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. 10 days అయినా సరే వాళ్ళకి కాల్ చేయలేదు. ఏది? క్యాన్సర్ హాస్పిటల్. అమ్మకి మోషన్ కాడ ఆపరేషన్, లేదంటే బ్యాగ్ వేయటకు? మోషన్కి బ్యాగ్ను, యూరిన్కి బ్యాగ్ బయటకి వెళ్ళని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ఎంతకాలం అయింది? ఇక్కడికి వచ్చి వచ్చినప్పుడు 1 month అయిపోయిందయ్యా. 1 month క్రితం ఆమెను ఇక్కడ తీసుకొచ్చి ఇటు నుంచి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలని వచ్చారు వీళ్ళు, అంతేనా? అవునండి. వీళ్ళు వస్తుంటే కూడా కార్లు చాలా డిస్టర్బ్లు అయిపోయి అవన్నీ వదిలేసి చాలా టైం పడుతుంది. ఇక్కడికి వచ్చాక ప్రార్థన చేశాక నన్ను అడిగారు, ఏమని అడిగావు? అది హాస్పిటల్కి వెళ్ళమంటారా వద్దంటారా? వాళ్ళ అమ్మ గురించి బాధ పిల్లోడికి. నేనేమన్నా వద్దన్నారండి, ఆపరేషన్ టైం వద్దు, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. నేను చెప్పా, ఆయన అడిగాడు. శనివారం ఉన్నారు, మళ్ళీ ఆదివారం కూడా ఉన్నారు. ఉంటే నేను చెప్పాను, మీరు ఏమి హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, వెళ్ళిపోండి. అంతేనా బాబు? నువ్వు చెప్పమ్మాయిగా. 3 స్ట్రిప్లు వెళ్ళామండి బసవతారక హాస్పిటల్కి. టెస్టులన్నీ చేశారు. టెస్టులన్నీ చేసి
పోయింది 3 స్టేజ్లో ఉంది అని చెప్పారండి. మొత్తం ఇక్కడ దాకా పాకేసింది మొత్తం. యూరిన్ పైప్ తీసేయాలి, మోషన్ పైప్ తీసేయాలి, ఇది బ్యాగ్లు వేయాలని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, మోక్షం కొట్టేస్తారు, ఇక్కడోటి పట్టుకుని ఇట్లా నడవాలా పాపం జీవితాంతం. అది కూడా ఒక ఎన్ని రోజులు పనిచేసి మళ్ళీ చచ్చిపో, అది ఊడిపోతాయి, ప్రాణాలు పోతాయి. మోషన్ బ్యాగ్ అయితే 3 నెలల తర్వాత లోపలికి వేస్తామన్నారండి. యూరిన్ అయితే తీస్తే వేయటం కుదరదు, ఇంకా మేము అదైతే లోపలికి వేయం అని చెప్పారు. కానీ ఆపరేషన్ కూడా కిటికీలు బాగా పెద్దగా చెయ్యాలి, పెద్ద ఆపరేషన్. ఇక్కడ నుంచి ఇక్కడ పోసేస్తారు, ఈ బ్యాగ్లు వేస్తారు. చేసినా మరి 3 రోజులు అయితే ఐసీలో పెడతాం, మేము అన్నీ పెడతాం. మరి తర్వాత అయితే మీ ఇష్టం, మరి మనిషి దక్కితే మీ ఇష్టం, లేకపోతే లేదు. నాకైతే అందరూ సంతకాలు పెట్టాలని డాక్టర్ గారు మాకు మాట ఇచ్చారండి. అలాంటి టైంలు వచ్చారండి వీళ్ళు ఇక్కడికి. నేను ఒకటే మాట, ఎందుకంటే వాళ్ళు చాలా చెప్తారు, ఎందుకంటే బాధ అలాంటిది. ఎంతో వీక్గా కూడా వచ్చారు కదయ్యా. ఆపరేషన్ పడుతుంది, మేము నమ్మకం చెప్పం, మేము నమ్మకం చెప్పలేం. మీ ఫ్యామిలీ అంతా మా సంతకాలు పెడితే మళ్ళీ దీనికి బిల్డప్లు మేము ఆపరేషన్ చేస్తామంటే మేము సంతకాలు పెట్టామయ్యా, చేయమని. పెట్టేశారా? పెట్టినాక అయితే వాళ్ళు ఆపరేషన్ డేట్ ఇస్తాం, మీకు ఫోన్ చేస్తాం, వెళ్ళిపోండి అన్నారు. ఈ లోపు వాళ్ళు ఏమో ఫోన్ చేయలేదయ్యా మాకు. ఈ లోపు టీవీలో మీ ఫోన్ ఇది చూసి ఇక్కడికి వచ్చిన రోజునే, శనివారం ఇక్కడికి వచ్చిన రోజునే వాళ్ళు మాకు ఫోన్ చేశారయ్యా, మేము ఇక్కడ కూకొని ఉన్నాం, ఫోన్ చేశారయ్యా. అయితే ప్రార్థన చూసుకుని అప్పుడు వెళ్దాంలే అన్నట్టుగా మేము ఆగిపోయాం. మీకు చెప్పాము అప్పుడు, అయ్యా ఇలా ఫోన్ వచ్చిందయ్యా, మేము ఇలా వచ్చాము మీ దగ్గరికి అని చెప్తే మీరు వెళ్ళొద్దు అన్నారయ్యా. హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పి వెళ్ళొద్దు అన్నారు. వెళ్ళొద్దని మేము భద్రాచలం వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి మళ్ళీ వారం ఇది 3వ వారం మేము వచ్చామండి. చప్పట్లు కొట్టండి. అమ్మా ఇప్పుడు ఎట్లా ఉందమ్మా నీకు? ఇప్పుడు కొద్దిగా ఇక్కడ నొప్పి వస్తుందండి. ఎప్పుడన్నా వస్తుందా? ఆస్మాలు వస్తుందా? రోజు వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, అప్పుడప్పుడు కొంచెం బ్లడ్ కూడా పడుతుంది. ఓకే, నేను అనేది తింటున్నావా, మోక్షం వస్తుందా అని అడుగుతున్నాను నేను. తినబుద్ధి కావట్లేదండి, తింటలేదు. అంటే ఏం తినకుండా ఇట్లా ఉన్నావా? ఆమె ఇలా చూస్తుంటే ఏమాత్రం కొంచెం కూడా నీరసంగా లేదు. ఇప్పుడు నెల రోజులు అయ్యింది, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? బాగానే ఉంది. నేను అది చెప్పాలా, ఎందుకంటే పండ్లు జ్యూస్ తాగుతున్నావా, లేదంటే ఇది తిన్నావా, అది తిన్నావా, తర్వాత ఇష్యూ నీకు నీరసం తగ్గి తినగలిగి నీకు ధైర్యం ఉందా? ఇంకా వెళ్ళి హాస్పిటల్ చూపించుకోవాలనిపిస్తుందా? మైక్ ఎందుకు నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. నాకు ఇక్కడే స్వస్థత పొందాలని ఉంది. మీ మీద ఏముందో మరి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తామన్నాం కదా, అప్పటి వరకు మిమ్మల్ని సాధారణ శోధిస్తాడు. ఇప్పుడు ప్రమాదం ఉందా, తప్పిందా అది చెప్పండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓకే ఓకే, ప్రైజ్ లార్డ్. పట్టుకోండి, పట్టుకో. అసలు అనకూడదండి. మీరు దొంగ భాషల దగ్గరికి వెళ్తే మీకు ఏ కష్టాలు ఉండవు, కానీ ఒక ఆత్మగలి సేవకుడి గురించి ఎన్ని కష్టాలు. అసలు వెహికల్ గురించి చెప్పయ్యా, ఫస్ట్ వెహికల్ గురించి చెప్పి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పుడు ఇక్కడికి? ఇక్కడికి 3వ సారి అయ్యా. 3 సార్లు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కారు ఏమైంది? ఖమ్మం హైవేలో అది గ్యాస్ అయిపోయి మాకు తెలియదు, నాన్న తిప్పలైపోయిందంట, ఆగిపోయింది. రెండోసారి వచ్చినప్పుడు చెక్కుబోటు కూడా చికాకు జరిగిందయ్యా. రెండోసారి కూడా అదేసారి మళ్ళీ మా పెట్రోల్ ట్యాంక్ బెజ్జం పడిపోయి. ఎన్నోసారి? రెండోసారినయ్యా. రెండోసారి వచ్చినప్పుడు పెట్రోల్ ట్యాంకే బెజ్జం పడిపోయి పెట్రోల్ అంతా పోతుంది. ఓకే, మేము ఎక్కడా చూసుకోలేదు. భద్రాచలంలో కొట్టించిన పెట్రోల్ అంతా ఇక్కడికి వచ్చినట్టు అయిపోయింది. మేము ఇంట్రెంజ్లోకి తిరిగినప్పుడు మళ్ళీ 2000 కొట్టించి మన చర్చి కూడా ఆగినాక. ఇప్పుడు ఇవాళ వచ్చినప్పుడు ఏమైనా ఆటంకం వచ్చిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ పెద్ద ఆయన ఎంత బాధ అంటే, ఫస్ట్ టైంలో చికాకు, రెండో టైంలో అయితే ప్రార్థనలో కూర్చోలేదు. 7 గంటల వరకు మేము రోడ్ల మీద ఉన్నాం, పిల్లలు ఆ మొక్కతో ఇక్కడ కూర్చుంది అన్నారు. నిద్ర పట్టకుండా ఈ రోగాలు ఇదంతా డైవర్ట్ అయిపోయింది. వ్యాపారం మీద కూడా ఎఫెక్ట్ పడిపోయింది. తండ్రి నాలో ఉన్నాడు, నేను నిడిపిస్తానయ్యా, ధైర్యంగా ఉండండి అంటే వస్తామయ్యన్న, మీ ఇష్టం అన్న. ఎందుకంటే ఒకసారి రావాలి ఇక్కడ, వాళ్ళ విశ్వాసంతో 2 సార్లు వచ్చి, ఇది 3వసారి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడి. ఓకే, గాడ్లు తల్లి. అమ్మ నీకేం లేదు, ఇక్కడ శక్తి బలం వచ్చేసింది, బాగున్నావు. అసలు ఫస్ట్ సారి నా అమ్మని గుర్తుపట్టలేదు, అది 2వ వారంలో ఎంతో మార్పు వచ్చేసావు, చక్కగా ఉంది. చూడండి, ఏమైనా ఎలా రోగములు ఏమైనా ఉన్నాయా? యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఏముండవు అయ్యా తమ్ముడు. ఓకే, రైట్. అదే చెరువులో పడ్డానని చెప్పాను కదా. ఓ నువ్వు వచ్చావు గుర్రం కూడా, ఇప్పుడు బాగానే అయిపోయావుగా, కర్ర ఎట్టుకుని వచ్చావు కదా నువ్వు. ఫస్ట్ వచ్చినప్పుడు ఈలో పిచ్చోళ్ళండి.
ఈమె కర్ర పట్టుకుని చిన్న పిల్లని పట్టుకుని వచ్చింది. ఒళ్ళంతా నొప్పులతోటి ఈమె కర్ర పట్టుకుని కాళ్ళు, అప్పుడు ఏమైంది నీకు అది చెప్పు. కీళ్ళవాతం అని కర్ర పట్టుకుని ఎంతకాలం క్రితం వచ్చావు? సంవత్సరం అయింది. సంవత్సరం క్రితం ముస్లింలాగా వచ్చావు. ముస్లిం లేకుండా రా రా పట్టుకురా. కీళ్ళవాతంతో బాధపడుతున్నది, తగ్గిపోయింది ఆమెకి. రా, ఎట్లా వచ్చింది? ముసలోడు కర్ర పట్టుకుని వస్తాడు చూడు, అట్లాగా 2 వారాలు వచ్చింది. అవునా? ఇప్పుడు ఇంకేముంది నీకు బాధ? వాపులు వాపులు. అప్పుడు ఎలా వచ్చావు? ఇలాగొన్న అన్నం తిన్నావా నువ్వు అప్పుడు అసలు? మరి అది ఎంత సాక్ష్యం చెప్పాలి విశ్వాసి. మీ అమ్మేది రామ్మా. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం బాధ ఉంది? అమ్మాయికి కీళ్ళ వాతం నొప్పులు వచ్చింది, బాగా అసలు పడిపోయి చనిపోయేట్టుంది. అక్కడక్కడ తిరిగి నాకు తగ్గలేదు. ఇక మేము ఇక్కడ టీవీలో చూసి ఆమెను మా తమ్ముడిని ఇచ్చి పంపించి. ఎంత సన్నగుంది అప్పుడు? ఎండిపోయి ఉంది. సంవత్సరం క్రితం సంగతే తగ్గింది, ఇప్పుడు నడుస్తుంది. అలాంటి ఈ సొంత తమ్ముడికే ఇచ్చింది. మనోడు ఇల్లు కట్టుకుంటా చేతగాట్లు. ఇప్పటికి వచ్చి నేను వస్తాను, ఇల్లు కట్టుకుంటావురా బాబు అంటే వీళ్ళు భయపడ్డారు. ఇప్పుడు ఆ నాన్న చెరులో పడిపోయాడు. అప్పుడు నాకు ఇవి ఎవరో కూడా తెలియదు. అప్పుడు చెప్తే నేను పలానా మారుతామా అని నేను గుర్తుపెట్టేసాను. సంవత్సరం క్రితం జరిగిన సంగతే. అప్పుడు సన్నగా ఉండి నల్లగా ఉండి ముసలమ్మలాగా వచ్చింది. బాగుపడింది. బాగుపడిందా లేదా నీ కూతురు? బాగుపడిందా లేదా? మీ ఆయనేడి? మీ ఆయన పేరేంటి? నీ పేరేంటయ్యా? ఇప్పుడు మీ కూతురు కర్రట్టుకుని వచ్చింది హైదరాబాద్. అప్పుడు నీకు తెలుసా? ఇప్పుడు కర్రట్టుకుని నడుతుందా? బాగానే ఉంది కదా? బాగుందా లేదా? బాగానే ఉంది. చప్పట్లు కొట్టండి. ఏమో నాకు. ఆమె నువ్వేనా తీసుకొచ్చింది? నీ పేరేంటి? లాస్య. అప్పుడు ఎట్లుంది అమ్మ? ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు బాగాలేదు, ఇప్పుడు బాగుంది. మీ అమ్మ సాక్ష్యం చెప్పట్లే. వచ్చా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఫిబ్రవరి 4వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.